అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. ఇప్పుడు మనం ఒక జర్నీ చేయబోతున్నాము. అది ఎక్కడికి, ఏంటి, ఎప్పుడు, ఎలా అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను, చెప్తాను కూడా. ఈ జర్నీ ఎందుకంటే ప్రజెంట్ మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ నుంచి ఒక్కసారి బ్రేక్ తీసుకుని ఎటన్నా దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది చూసారా. అలాంటి సిచ్యువేషన్లో ఇట్లా సోలో ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది, కాస్త పీస్ఫుల్గా నాతో నేను టైం స్పెండ్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చూస్తున్నాము అనేది మనం ఈ వీడియో చూస్తూ తెలుసుకుందాము. ఇప్పుడు ఆ జర్నీకి కావాల్సిన లగేజ్ ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను అనేది చూసేద్దాం రండి. ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఇంకా ప్యాక్ చేయాల్సిన ఏమన్నా ఉన్నాయి అంటే బుక్స్, కెమెరాకి సపరేట్గా ఒక బ్యాగ్ పెట్టేసుకున్నాను. కెమెరాకి వీటికి బ్యాగ్స్ కుట్టాను, ఎందుకంటే ఇంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళేదానికన్నా బ్యాగ్లో వీటికి డస్ట్ తగలకుండా ఇట్లా బొడ్డు బ్యాగుల్లో పెట్టుకుని వెళ్తే అక్కడ స్పేస్ సేవ్ అవుతుంది, ఒక లగేజ్ బ్యాగ్ తగ్గుతుంది అని చెప్పి ఈ బొడ్డ లెన్స్కి ఒక బ్యాగు, పెద్ద లెన్స్కి ఒక బ్యాగు. చార్జర్కి అయితే ఇది ఎట్లా డొల్లినా సరే ఏం కాదు. అవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టాను. ఈ సపరేట్గా ప్యాక్లో పెట్టేసుకుంటాను. బుక్ తీసుకున్నాను, పోర్టబుల్గా తీసుకువెళ్ళడానికి బాగుండిద్ది. ఏదైనా మైండ్కి ఇది నా మైండ్లోకి వచ్చి డ్రా చేయాలి అని ట్రావెల్ చేసేటప్పుడు చాలాసార్లు అనుకున్నాను, కానీ నేను ఏ బుక్స్ కానీ డ్రాయింగ్ పెన్సిల్స్ కానీ ఎప్పుడు తీసుకువెళ్ళలేదు. సో ఈసారి మాత్రం జర్నీలో నాకు ఏదైనా మైండ్కి వచ్చి డ్రా చేయాలి అనుకున్నప్పుడు డ్రా చేయడానికి నేను చిన్నగా పోర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఈ వింటేజ్ బుక్ని అయితే తీసుకున్నాను. బుక్ని చూడగానే నాకు బాగా నచ్చేసింది. ఇది ఒకటి. అండ్ నాకు డైరీ రాయడం చాలా ఇష్టం అనమాట. ఈ ట్రావెల్ డైరీని అయితే నేను తీసుకువెళ్తున్నాను. నా జర్నీ మొత్తం ఎలా సాగింది అనేది ఈ డైరీలో రాయబోతున్నాను ఇప్పుడు. అండ్ అంతకుముందు విషు పుట్టిన తర్వాత ఎట్లా నా ఫీలింగ్స్ ఏంటి అనేది విషు కోసం అని చెప్పి ఒక డైరీ రాసి పెట్టాను. సో ఈ జర్నీకి కూడా ఒక డైరీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక డైరీ అయితే తీసుకున్నాను అనమాట. నాకు పోయట్రీ రాసే అలవాటు కూడా ఉండేది. బీటెక్లో నేను చిన్న డైరీ మెయింటైన్ చేసుకునేదాన్ని. అరౌండ్ 250 to 300 పోయమ్స్ అయితే ఉండేవి. కానీ నేను మ్యారేజ్ అవ్వడం వల్ల నేను లగేజ్ అక్కడ పెట్టేసి మ్యారేజ్కి రావడం, ఇంకా చాలా మంత్స్ వరకు హాస్టల్కి వెళ్ళకపోవడం వల్ల ఆ లగేజ్ని బయటపడేశారు. నేను చాలా మిస్ అవుతున్నా ఆ డైరీని అయితే. అండ్ కరెంట్ నేను చదువుతున్న బుక్ అయితే మాస్టర్ యువర్ ఎమోషన్స్ అని. ఈ బుక్ ని కంటిన్యూ చేయొచ్చు అంటే జర్నీలో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా దీన్ని కంటిన్యూ చేయడానికని ఈ బుక్ ని నాతో పాటు తీసుకువెళ్తున్నాను. ఈ 3 బుక్స్ ని తీసుకువెళ్తున్నాను. అండ్ అక్కడ ఫుడ్ ఒక్కోసారి బాగోకపోతే తినడానికి యాపిల్ ఇంకా జాంకాయలు తీసుకువెళ్తున్నాను. అండ్ మొత్తం డ్రాయింగ్ కానీ టాబ్లెట్స్ రెడీ అవ్వడానికి, ఇంకా జ్యువెలరీ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. మేకవర్క్ ఫ్రెష్ అవ్వడానికి కానీ సోప్స్ అన్నీ ఒక బుడ్డి బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను. నేను ఒక సంచిని కూడా తీసుకువెళ్తున్నాను, ఎందుకంటే ఇచ్చిన బట్టలు పెట్టుకోవడానికి అన్ని ఉతికిన వాటితో కలిపి పెట్టుకోవడానికి కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. అందుకని ఇచ్చినవన్నీ కలిపి సంచిలో పెట్టుకుని ఇందులో పెట్టుకోవడానికి అని చెప్పి ఒక ఎక్స్ట్రా బ్యాగ్ని అయితే బ్యాగ్లోనే పెట్టుకుని తీసుకువెళ్తున్నాను. లగేజ్ ప్యాక్ చేయడం అయితే అయిపోయింది. అండ్ ఒక బ్యాగ్లో కొంచెం స్పేస్తో తీసుకువెళ్తున్నాను, ఎందుకంటే మన లాంగ్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కొన్ని రిటర్న్లో కొనుక్కుని తెచ్చుకుంటాము. అంటే అక్కడ గుర్తుగా, లేకపోతే అక్కడ ఏదైనా నచ్చినా మనం తీసుకుని రిటర్న్ మనం జర్నీ చేసుకుని తీసుకురావాలి. కాబట్టి వాటికి స్పేస్ సరిపోదు మనం ఫుల్గా బ్యాగ్స్ ఫుల్ చేసుకుని వెళ్తే. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇదొక ట్రావెల్ టిప్ అనమాట. లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా టూరిజంకి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం స్పేస్తో తీసుకువెళ్ళాలి. రిటర్న్ వచ్చేటప్పుడు బ్యాగ్స్ సరిపోతాయి. ఇప్పుడు మనం లగేజ్ సర్దడం అయిపోయింది. నెక్స్ట్ పని ఏదైనా ఉంది అంటే ఫ్రెష్ అప్ అయ్యి బస్ కోసం రెడీగా ఉండాలి. బస్సు 2 o'clockకి అంటే ఆఫ్టర్నూన్ 2 o'clockకి లింగంపల్లి బస్ స్టాప్ ఎదురుగా నాకు పికప్ పాయింట్ అనమాట. పికప్ వ్యాన్స్ అయితే ఉంటాయి కదా లోకల్లో. ప్రజెంట్ ఈ టైమ్స్లో హైదరాబాద్లో ఎలో చేయరు కాబట్టి పెద్ద టూరిజం బస్సులని చిన్న పికప్ వ్యాన్స్తో మనల్ని తీసుకువెళ్ళి ఆ బస్సు ఉండే పాయింట్కి తీసుకువెళ్తారు. మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోదాం. 2 o'clockకి పికప్ వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ వ్యాన్ నుంచి సిటీ అంతా తిప్పుకొని అందరినీ పికప్ చేసుకుని లాస్ట్కి మెహదీపట్నంలో బస్ పాయింట్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. నేను బస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ కుంభమేళా వల్ల ఏమో తెలియదు కానీ ట్రైన్స్ అయితే అస్సలు ఖాళీ లేవు.
వెయిటింగ్ లిస్ట్ కూడా లేదనమాట, అంత ఫుల్ అయిపోయినాయి. మనకేమో ఎప్పుడు పడితే అప్పుడు మైండ్ కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు వెళ్దామా అని. సో సడన్గా ట్రిప్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా బస్ రూట్సే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. నా ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ని అంతా ఈ డైరీలో నోట్ చేద్దామని ట్రావెల్ డైరీ అయితే తీసుకున్నాను కదా. సో దీంట్లో నా జర్నీని స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ బెంగళూరుకి ఇంకా 504 కిలోమీటర్స్ ఉంది కదా, ఇంకా బెంగళూరు వెళ్తామేమని అనుకున్నా కానీ బెంగళూరు వెళ్ళట్లేదు, డైవర్ట్ అయ్యాం. తర్వాత ఇక్కడ ఏదో చార్మినార్ లా కనిపించింది కానీ ఒక మినారే ఉందా అని ఏంటని చూశాను. ఈ మస్జిద్ పక్కన ఉన్న రెస్టారెంట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ కార్ చూడండి ఎలా పెట్టారో, బాగుంది కదా. ఇంకా జర్నీ అలా జరుగుతుండగా నాకు ఒక డ్రాయింగ్ అయితే చేయాలనిపించింది. మైండ్కి ఒక విజువల్ వచ్చిందనమాట. ఇంకా అది డ్రా చేసి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకసారి కూడా ఎరేజర్ యూజ్ చేయలేదు. ఈ డ్రాయింగ్ ఎలా ఉందో నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఆకలేసి జాంకాయ ఒకటైతే తిన్నాను. ఇది తినేసి అలా రోడ్డు వైపు చూస్తూ ఎప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోయినో తెలియదు. పడుకుని లెగ్స్ చూసేసరికి చీకటి అయిపోయింది. ఇది కొత్త కోట అంటే ఇక్కడ బస్సు ఆగేసి ఉంది. ఎదురుగానేమో ఛత్రపతి శివాజీ గారి పెద్ద విగ్రహం ఉంది. చీకట్లో కనపట్లేదు కానీ బ్లాక్ కలర్లో చాలా పెద్ద విగ్రహం అది. నైట్ అయింది కదా, ఇంకా ఏ పని లేకపోతే ఆకలేస్తూనే ఉంటుంది. సో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కర్డ్ రైస్ని అయితే తిన్నాను. నైట్ కాసేపు హోటల్ దగ్గర బస్సు ఆపారనమాట. సరే అలా చల్లగలికి కాసేపు తిరగొద్దాం అని చెప్పి కిందకి దిగాను. ఇది చెగువేరా ఫుడ్ కోర్ట్ అంట, పేరు డిఫరెంట్గా పెట్టారు. అలా నడుస్తూ ఉంటే మంచి టెంప్టింగ్ కాఫీ స్మెల్ వచ్చిందని చెప్పి ఒక కాఫీ అయితే తీసుకుని తాగాను. ఇది తాగుతుంటే పైన ఏదో నోటిఫికేషన్ వచ్చింది, వీడియో రికార్డ్ అవుతుందని కూడా గుర్తు లేకుండా పైన న్యూస్ చదువుతున్నాను. కాఫీ తాగేటప్పుడు నాకు న్యూస్ చదవడం అలవాటు అన్నమాట. కాఫీ ఫినిష్ అయ్యాక మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ జర్నీ ఎక్కడికి అనేది వీడియో ఎండింగ్ లో చెప్తాను. మన ఈ సోలో ట్రావెల్ ఎక్కడికి అంటే టెంపుల్ స్టేట్ ఆఫ్ ఇండియాకి, అదే అండి తమిళనాడుకి. తమిళనాడులో మోస్ట్ ఫేమస్ 6 టెంపుల్స్ అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఫస్ట్ అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేయబోతున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ టెంపుల్స్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకా ఆ టెంపుల్స్ యొక్క హిస్టరీని ప్రతి వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి, తప్పకుండా చూసేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. సీ యూ సూన్.